హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అంగన్వాడీ టీచర్ వర్కర్ మరియు ఆశా వర్కర్లకు 18,000కు జీతాలు పెంపండి. పూర్తి వివరాన్నయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలండి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రతిసారి కృషి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 16 నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అనేక వర్గాల ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు వంటి ఇతర సమూహాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగ వర్గాల పోరాటం. సర్పంచులు తమ పెండింగ్ బిల్లుల విడుదల కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా, ఆశా కార్యకర్తలు తమకు స్థిర వేతనం అండి ఫిక్స్డ్ సాలరీ కోసం ఉద్యోగ భద్రతకు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నటువంటి 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని పే స్కేలు పెంపు కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అంగన్వాడీ ఉద్యోగుల చలో హైదరాబాద్ కార్యక్రమం అండి. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అంగన్వాడీ ఉద్యోగులు హాజరు కానున్నారు. ఈ ఉద్యమంలో ముఖ్యంగా వేతనాల పెంపు, గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాల్సిన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న సమస్యలు: వేతనాల పెంపు. ప్రస్తుతం ఇచ్చే వేతనాలు చాలవని కనీసం 18,000కు వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్, గ్రాట్యుటీ లాంటి ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. బీమా సదుపాయాలు. కమిషనర్ హామీ ఇచ్చిన 50 లక్షల బీమా, మరణ సంస్కారాలకు రూ. 50,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవసరమయ్యే సెలవులు. ఆదివారం మరియు పండగ సెలవులను అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యమానికి మద్దతు. ఈ ఉద్యమానికి అంగన్వాడీ యూనియన్లు, అలాగే సిఐటియు వంటి సంస్థల మద్దతు ప్రకటించాయి. ప్రతిపక్షాలు కూడా సమస్యలను పరిష్కారంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించాలి అని ఒత్తిడి చేస్తున్నాయి. ఇక ప్రభుత్వం స్పందన. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిషనర్ కరణ్ గారు మీడియాతో ఈ డిమాండ్లను పరిశీలించి సానుకూల ప్రతిపాదనలు పంపుతామని తెలియజేశారండి. అయితే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ డిమాండ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలి అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక చారిత్రాత్మక వ్యవస్థలో మార్పులు. అంగన్వాడీ వ్యవస్థ 50 సంవత్సరాలుగా పౌష్టికాహారాన్ని, విద్య, ఆరోగ్యాన్ని సమర్థంగా అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలు సత్వరమే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగుల ఈ పోరాటం విజయవంతమైతే ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులు మార్గదర్శిగా నిలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ప్రభుత్వం పునరాలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని అన్ని వర్గాల ఉద్యోగులు ఆకాంక్షిస్తున్నారు. నిర్ణయకరమైన చలో హైదరాబాద్ కార్యక్రమం అండి. అంగన్వాడీ ఉద్యోగులు చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కృషి చేయాలని, సమస్యలు పరిష్కారం కోసం అయితే ఉద్యమాన్ని ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో, ప్రతిపాదన: ఉద్యోగులను రెగ్యులర్ చేసి రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలి. తక్షణమే వేతనాల పెంపు, బీమా సదుపాయాలు అమలు చేయాలి. ఆరోగ్య సేవల కల్పనలో అంగన్వాడీ వ్యవస్థకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. చివరగా ఈ పోరాటం అంగన్వాడీ ఉద్యోగుల భవిష్యత్తుకు కీలకంగా ఉండబోతోంది. సో, దీంతో పాటుగా తెలంగాణలో సంక్షేమ విధానాలకి కూడా ఒక మార్గదర్శకంగా అయితే ఈ చర్య నిలవనుంది.